అమ్మా నా నడుము విరిగిపోయిందే. అమ్మో నా నడుము విరిగిపోయిందే తల్లి. ఈ వయసులో రాకూడని కష్టం వచ్చిందే తల్లి. ఆపో. ఏదో కొంపలు మురిగినట్టు ఏడుస్తూనే ఉన్నావు. నీదేం పోయిందే? పోయింది నా నడుము. ఇదంతా నీ వల్లే. అసలు మిమ్మల్ని అక్కడికి ఎవరు రమ్మన్నారు? పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి ఊడబోయికే అని పనిమంతురాళ్ళైన మీరందరూ కలిసి వంటలు చేసి తగలబెడుతుంటే ఏం చేస్తున్నారా చూద్దామని వచ్చా. అమ్మా అవును, ఎప్పుడు ఆ గుండమ్మే కదా అన్ని పనులు చేసేది. ఇవాళేంటి ఇంట్లో వంట కూడా చేయనని అంత గట్టిగా చెప్పి భీష్మించుకొని కూర్చుంది? నిన్నటి వరకు ఆ గుండమ్మ బావగారు తన మనసులో మాట బయట పెడతారు, గుండమ్మ అంటేనే ఇష్టమని చెప్తారు. దాంతో ఈ పెళ్లి ఆగుతుందనే ప్లాన్లో ఉంది. ఆ అవకాశం వస్తుందనే ఆశతోనే ఎదురు చూస్తుంది. కానీ నిన్న జరిగిన గొడవతో మళ్ళీ కథ మొదటికొచ్చేసరికి ఈ గుండమ్మకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాంతోనే మళ్ళీ రివర్స్ ప్లాన్ మొదలుపెట్టింది. వంట చేయడం మానేస్తే పెళ్లి చేయడం మానేస్తారా? కడుపు కాలితే గుగ్గిళ్ళు తినే గుర్రం ఎండుగడ్డి తింటుందంట. అది అన్ని పనులు మానేసి చేతులెత్తి కూర్చుంటే ఇంట్లో ఏది జరగదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది, అత్తయ్య గారితో సహా. అలా జరగకూడదు. ఆ గుండమ్మ లేకపోయినా అందరం హ్యాపీగా ఉండగలం అనే నమ్మకం అత్తయ్య గారికి కలిగించాలి. అయితే ఇంట్లో అన్ని పనులు వంటతో సహా నువ్వే చెయ్యాలి. మరి చేస్తావా? తాను చేసేస్తది, కానీ తింటే మనమెవ్వరూ ఉండలేము. చూడు లోకేశ్వరి, ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి, లేకుంటే మేము అప్పుల పాలైపోతాం. మీదో పెద్ద జమీందారీ కుటుంబము, కోట్ల ఆస్తుంది. ఈ పెళ్లి జరగకపోతే అప్పుల పాలవుతారు. ఆల్రెడీ మీరు దివాళా తీసిన బ్యాచే కదా. నాయనమ్మా, ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? ఆ గుండమ్మ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా ఈ 4 రోజులే కదా. ఈ 4 రోజులు మనం భరించామంటే తర్వాత శ్వేతకు ఆదికి పెళ్ళైపోతుంది. అప్పుడు ఆ గుండమ్మ పీడ శాశ్వతంగా మనకి విరగడైపోద్ది. అమ్మ 4 రోజుల ఒక్క పూట భోంచేయలేకపోతే నేను ఉండలేనే. ఆల్రెడీ ఆకలి దంచేస్తుంది. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? నీదేం పోయిందే? నీది యంగ్ బ్లడ్. ఫుడ్ లేకపోయినా నువ్వు ఉండగలవు. నాది ఓల్డ్ బ్లడ్. టైంకి ఫుడ్ పడలేదంటే చచ్చిపోతానే. ఏడవకండి బామ్మగారు, ఎటు ఆది బయట నుంచి ఫుడ్ తెప్పిస్తానని ఆర్డర్ పెట్టాడుగా. ఈ పూట కంటే ఆర్డర్ పెట్టాడమ్మా. రేపటి పరిస్థితి ఏంటమ్మా? ఈ పూట సంగతి చూసుకో ఫస్ట్. రేపటి నుంచి ఏం చేయాలో నేను చూస్తా. ఆ గుండమ్మ రివర్స్ ప్లాన్కి చెక్ ఎలా పెట్టాలో నేను ఆలోచిస్తాను. అత్తయ్య గారెటు మన గ్రిప్లో ఉన్నారు కాబట్టి అంత తొందరగా ఆ గుండ మాటలు సాగవు. ఆ గుండమ్మ తన తెలివితేటలతో ఎవరినైనా గెలుచుకోగలదు, ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. కానీ ఆ ట్రాప్లో అత్తయ్య గారు పడకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు పెళ్ళయ్యే 4 రోజులు ఆ గుండమ్మకి పరీక్ష అనుకున్నాం. కాదు, ఈ 4 రోజులు
మనకే పరీక్ష. సో ఎవరు ఎక్కడ స్లిప్ అవ్వకుండా అలర్ట్గా ఉండండి. అమ్మా, ఏం చేయాలి? అబ్బబ్బబ్బబ్బా, ఆకలి చంపేస్తుంది. ఈ ఫుడ్ ఇంకా రాలేదేంటి? ఏంటే నేను ఇక్కడ కడుపు కాలు ఏడుస్తూ ఉంటే నీకు పాటలు వస్తున్నాయా? ఏంటండి కడుపు కాలడం ఏంటి? ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా. ఇంకా రాలేదు. అంతేలేండి, అదే పెళ్ళవైతే 5 నిమిషాలు వంట ఆలస్యమైనందుకు ఓ తెగ ఎగురుతారు. బయటోడి మీద ఎగరడానికి కుదరదు కదా. సై, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదవే, ఇప్పుడు ఏమైందా నీకు? ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అందుకే నేను ఎంతవరకు ఉండాలో డైరెక్ట్గా క్లియర్గా నాకు ఇప్పుడు అర్థమైపోయిందండి. కాదే, నువ్వు నన్ను ఏడిపించాలనే ఇలా చేస్తున్నావు నువ్వు. అయ్యో, మీరు ఏడిస్తే నాకేం వస్తుందండి? నడుముకేమైనా వడ్డానం వస్తుందా, లేదా తలకేమైనా కిరీటం వస్తుందా? ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి నేను ఒప్పుకోను. కోడలంటారా, వంట చేస్తా చెప్పండి అని అక్కడే అన్నాను. మీరు కూడా విన్నారుగా. సరే, అత్తయ్య గారి కంటే చాదస్తం ఉంది మీకు. మా అమ్మది చాదస్తం కాదే, మూర్ఖత్వం. నేను అదే మాట అందామనుకున్నానండి, కానీ అత్తయ్య గారిని ఆ మాట అంటే మీరెక్కడ కోప్పడతారోనని చాదస్తమని మాట మార్చాను అంతే. యాండి, ఆవిడ నన్ను కోడలు అనడానికి ఒప్పుకోలేదు. మరి మీరేంటి ఈ ఇంటి కోడలివే నువ్వని ఒక్క మాట ఈ పాటికి నాతో చెప్పుంటే నేను వండడం అయ్యేది, మీరు తినడము అరగడము కూడా అయిపోయి ఉండేది. కానీ మీరేమన్నారు? మా అమ్మ మాట నా మాట అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మీరే నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను మీ అందరి కోసం ఎందుకు వండి పెట్టాలండి? ఓసై, ఒక పక్క మా అమ్మ, మరో పక్క నువ్వు, ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానే. నీకు అర్థం కావట్లేదు నా గురించి. దేవుడా, ఎందుకు నలిగిపోవడం అండి? ఇంకొక పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఓ, లేక ఆ మాట బయటికి చెప్పే అంత ధైర్యం లేదా? నా మీద మీకు ప్రేమ ఉందండి, కానీ ఆ మాటని బయటికి చెప్పడానికి ధైర్యం లేదు అని ఆ మాట చెప్పండి. కనీసం నేను చూసుకుంటాను. ఇంతకాలం మీ మనసులో ఉన్న మాట ఏ క్షణమైనా బయట పెడతారేమోనని నేను ఎదురు చూస్తున్నానండి. కానీ మీ అంతటా మీరు బయటపడరని నాకు అర్థమైంది. కాబట్టి నేనే రూట్ మార్చాను. అవును, ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా, ఇంతకీ బిల్ ఎంత అయింది? 1500. ఏంటి, 5 మనుషులు భోంచేయడం కోసం 1500 అయిందా? అంటే పూటకి 1500 చొప్పున రోజుకి 4500. అంటే నెలకి 1,35,000 అన్నమాట. అయ్యో, ఇలా నెలకి 1,35,000 చెప్పున ఫుడ్ బిల్లుకే ఇలా కట్టుకుంటూ పోతే ఈ ఆస్తి మొత్తం ఎన్ని సంవత్సరాలు వస్తుంది మీ ఫుడ్కి? ఆ తర్వాత ఫుడ్ పరిస్థితి ఏంటండి? చూడుగుండమ్మా, నువ్వు వంట చేయడం మానేసి
పనులు చేయడం మానేస్తే మా అమ్మ నాకు పెళ్లి చేయడం మానేస్తుంది అనుకుంటున్నావా? మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి శ్వేత మెళ్ళో తాళి కడితే ఈ పెళ్లి జరుగుతుందే తప్ప ఇంకెవ్వరు తలుచుకున్నా ఈ పెళ్లి జరగదండి. ఇంతకాలం మీతో నేను కలిసి ఉంటున్నాను. మీరేంటో మీ మనసేంటో నాకు బాగా తెలుసు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు. హలో మేడం, లొకేషన్ దగ్గర ఉన్నాను. వచ్చేసావా? ఓకే, ఒక నిమిషం. ఏమండి, ఇది తీసుకోండి. మీ ఆర్డర్ వచ్చేసిందంట, వెళ్ళి తీసుకోండి. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మగారు చెయ్యాలనుకున్నా ఈ పెళ్లి జరగదండి. ఇది అదృష్టమో దురదృష్టమో, ఈ జన్మకి నీకు నేనే భార్యని. చేంజ్ ఏమైనా కావాలనుకుంటే వచ్చే జన్మలోని. సార్, ఇంత లేట్ ఏంటి భయ్యా? క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాం. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా 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 అమ్మా, లోకేశ్వరి, ఫుడ్ వచ్చేసింది, రండి. ఫుడ్ వచ్చేసిందా? కామాక్షి, ఆ. ఫుడ్ వచ్చింది, త్వరగా రండి. లోకేశ్వరి, నువ్వు సర్వ్ చేయి. ఆహాహా. బిర్యానీ. ఇదిగో, నువ్వు వండితే పప్పు సాంబారేనే. మరి నువ్వు వండకపోవడం వల్లే చూడు బిర్యానీ వచ్చింది. అబ్బా, ఆకలి మండిపోతుంది, ఇంకా డైలాగులేంటే? త్వరగా తిందాం. ఏయ్, నువ్వు పట్టించు, కావాలంటే తర్వాత తెలుసుకుందాం. అబ్బా, ఏంటిలా ఉంది? ఇదేంట్రా అది? ఇదేంట్రా పాచిపోయింది? ఇది ఏ మధ్యాహ్నంతో వేడి చేసి పంపించినట్టున్నాడు ఆ దరిద్రుడు. అబ్బా, ఫుడ్ వచ్చింది, తిందామనుకుంటే ఇలా అయిందేంటి బావగారు? వదినా, నువ్వు వండితే పప్పు సాంబారే, కానీ టైంకి కడుపులో పడిపోతుంది. ఇది టైం గాని టైము, పైగా పాచిపోయిన బిర్యానీ. బా, సూపర్, ఓ సూపర్. తినండి 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 తినండి.
ఆ లెగ్ పీస్ తిను. నాన్న అది ఏ ఆగండి ఆగండి ఆగండి. హలో హలో, ఏంటయ్యా ఫుడ్ ఇది? బిర్యానీ పాచిపోయిన వాసన వస్తుంది. కంప్లైంట్ ఇవ్వాలా? సార్ ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది సార్. మీ మనీ మీకు వాపస్ పంపిస్తాం. మనీ వాపస్ చేయడం కాదు, ఇప్పుడు ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ కావాలి. సారీ సార్, మీరు వేరే చోట ఎక్కడైనా ట్రై చేసుకోండి. హలో 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 హలో, నాన్న ఏమన్నాడురా? ఎక్కడో మిస్టేక్ జరిగిందంట అమ్మా. మనీ వాపస్ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫుడ్ వేరే దగ్గర తెచ్చుకోమంటున్నాడు. వాడి దగ్గర అయిపోయిందంట. అంటే ఈ పూటకి పస్తేనా? పస్తులే. అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య. అమ్మా అమ్మా ఏమైందమ్మా? తల విసురుతున్నట్టుందిరా. తిని టాబ్లెట్ వేసుకోవాలి కదా. కామాక్షి, వదినా, ఏంటొదినా ఇది? అందరి ఆకలి తీర్చడానికి టిఫిన్ చేస్తున్నారా? బాబీ, వాళ్ళందరూ నన్ను పరాయిదనే అనుకున్నా వాళ్ళు నా సొంత వాళ్లే కదా. అత్తయ్యగారు తీసుకున్న నిర్ణయానికి బాధేసి ఇవాళ నేను ఇలా చేశానే కానీ వాళ్ళు బాధపడితే కన్నీరొచ్చేది నా కంటి నుంచేగా. కానీ నువ్వు నా ఇంటి కోడలిగా పనికిరావు, నువ్వు నాకు నచ్చలేదు అంటుంది కదా మా అమ్మ. ఇంకా ఎందుకు వదినా? అత్తయ్య గారికి నేను నచ్చకపోవడం ఆవిడ తప్పు కాదు బాబీ, అది నా దురదృష్టం. ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని ఇవాళ ఇంత గట్టిగా పట్టుబట్టారే, అదే ఆ రోజు మా పెళ్లి జరిగేటప్పుడు ఈ గుండమ్మ మా ఇంటి కోడలుగా పనికి రాదు అని గట్టిగా పట్టుంటే నేను ఇంటి కోడలయ్యేదన్నా. బాబీ, నేను ఈ ఇంటి కోడలవ్వడం అంటే ఒక రకంగా నాకు పునర్జన్మే. ఆ స్థానం ఇచ్చింది అత్తయ్య గారు, మావయ్య గారు. జన్మనిచ్చిన తల్లిని ఆకలితో ఉంచితే నేను బిడ్డనే కాదు కదా బాబీ. సరే సరే, ఉప్మా అయిపోయింది, తీసుకెళ్ళు. వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు.
ఇదిగో సరే వదినా. తీసుకెళ్ళు